ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము మార్కు సువార్త 7వ అధ్యాయము 37వ వచనము. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటివారు వినున్నట్లుగాను మూగవారు మాట్లాడునట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, మానవ జీవితంలో శారీరక, మానసిక, ఆత్మీయ బలహీనతలను, పాడైపోయినటువంటి పరిస్థితులను సమస్తమును కూడా నూతనముగా బాగు చేసిన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క సార్వభౌమత్యాన్ని లేఖనాల ఆధార ప్రకారము ఈ యొక్క అద్భుతమైన కార్యమును మనం చూడవచ్చు. దేవుడు చెవుడు నత్తి కలిగినటువంటి వారిపై కరుణాదృష్టిని నిలిపి నోటిని చెవులను తన పరిశుద్ధ హస్తములతో తాకి విడుదల ఇచ్చినటువంటి ప్రభు సమస్త జనాంగము విస్మయంతో ఆ సృష్టికర్త వైపు చూసి ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడని సంతోషగానము చేసిరి. శారీరక రోగాలకే కాక పాడైపోయినటువంటి జీవితాలను చక్కదిద్దే సమర్థుడు ప్రభు అయిన యేసు క్రీస్తే. ఓటముల చేత, పరిస్థితుల తీవ్రత చేత గుండెలు కరిగి నీరైపోయినటువంటి దుఃఖముతో గుండె చెదిరిన వారిని ప్రేమతో దగ్గరికి తీసుకుని బాగు చేయును. అంత మాత్రమే కాకుండా రాతి గుండెని తీసివేసి వాక్యమునకు స్పందించే మాంసపు గుండెను ఇచ్చును. కృంగిన హృదయాలకి శాంతిని, వ్యాధిగ్రస్తులకు సంపూర్ణ ఆరోగ్యమునిచ్చి బాధలలో ఉన్న ప్రతి ప్రాణికి ఆయన నమ్మకమైన ఓదార్పుగా నిలుచును. విశ్వాసంలో తొట్టిల్లి అల్ప విశ్వాసులై దారి తప్పిన ప్రజలను చూసి, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును బాగు చేసేదనని ప్రభు అన్నాడు. విశ్వాసాన్ని స్థిరపరిచి బబులోను చేత పాడైపోయినటువంటి యెరూషలేము వలె పడగొట్టబడిన నీ సరిహద్దులను, నివాస స్థలాలను మళ్ళీ నూతనముగా కట్టును. సమస్తమును సృష్టించిన దేవుడు నీ సమస్తాన్ని బాగు చేయుటకు నమ్మదగినవాడు. ఆయన నీ గుండెను బాగు చేయువాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు. గుండె చెదురుట అనగా ఈ మాట శారీరకముగా గుండె బలహీనతమౌట గూర్చి తెలియజేస్తూ ఉన్నది. విశ్వాసమును కూడా బాగు చేయువాడే. ఇజ్రాయేలీయులు దేవుని విడిచిపెట్టి వ్యర్థమైన దేవతలను ఆరాధించడం మొదలుపెట్టారు. అయితే భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును బాగు చేస్తానని దేవుడు వారికి పిలుపునిచ్చాడు. అంత మాత్రమే కాకుండా ఆయన స్థలాలను కూడా బాగు చేయువాడు. యెరూషలేము యొక్క ప్రాకారములు బబులోను రాజు ద్వారా పడగొట్టబడ్డాయి, అవి కాల్చివేయబడ్డాయి. అయితే వాటిని నివాస స్థలముగా బాగు చేస్తాడని దేవుడు వాగ్దానం చేశాడు. కనుక ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీవు ఏ స్థితిలో ఉన్నావో, నీ స్థితికి కారణం ఏమై ఉన్నదో గుర్తెరిగి ప్రభు అయిన యేసు క్రీస్తు పాదముల చెంత నీ విశ్వాసముతో ఆయన సన్నిధిలోనూ మెలుగుము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.